పవన్ కళ్యాణ్ ముందు ఒక అనివార్యత ఏంటయ్యా అంటే చంద్రబాబు బాబు తర్వాత లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించి తీరాలి. ఎందుకు? ఇంకేం ఆల్టర్నేటివ్ ఉంది? ఆయన ఇండివిజువల్గా పోటీ చేసి గెలవలేనని ఆయనకే తెలుసు. అదే సందర్భంలో బీజేపీని బలోపేతం చేసి ఆ కూటమిగా బలపడదామంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు. తెలుగుదేశం కూటమిలో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు ఇండివిజువల్గా ఎదగడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇంపాసిబుల్. కాబట్టి అలాగని విడిపోతే జగన్ గెలిచేస్తాడు. జగన్ ఇంపాక్ట్ని ఇంకొక 10 సంవత్సరాలు దూరం చేస్తే తప్పించి ఎదగలేను అన్నటువంటి ఉద్దేశం తనది. అయితే ఈలోపు తన పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఓ సెకండరీ పాయింట్. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటి? చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించాలి. సరే, మొన్న ఏకలవ్య స్టేట్మెంట్ ఇచ్చారు కదా, తమని అంటే చాలామంది జన సైనికులు ఫీల్ అవుతున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఇది వాళ్ళని సంతృప్తిపరచడానికి ఏకలవ్యుడు లాంటి బలమైనటువంటి వాడైనా సరే బొట్టనేలు లేకపోతే ప్రాబ్లం అంటే మీరు ఏకలవ్యుడు అంత శక్తివంతులు, నేను బొట్టనేలు లాంటి మీకు అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాని వెంటనే పరిస్థితి అర్థం చేసుకుని సీరియస్నెస్ని లోకేష్ చాలా టాక్టికల్గా స్పందించారు. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా అక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తూ 1 కోటి మొక్కలు నాటాలన్నటువంటిది నరేంద్ర మోడీ పిలుపునిస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తూ మా పాఠశాల విద్యాశాఖ ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతాను, తద్వారా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరుస్తాను, తద్వారా పవన్ కళ్యాణ్ సంతృప్తిపరిచారు. అట్ ద సేమ్ టైం రెండో రోజు కల్లా పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించారు. కడప జిల్లాలో తన సొంత డబ్బులతో అక్కడ ఒక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఆహారానికి సంబంధించి ఎక్కడికక్కడే వండుకోవాలి కదా, అలా కాకుండా కొన్ని స్కూళ్ళ కమ్యూనిటీ కిచెన్లు హరే రామ హరే కృష్ణ సొసైటీ, ఐస్కాన్ ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. అలా కాకుండా ఒక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాట్లు విడివిడిగా చేస్తే కనుక అక్కడ వండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళందరికీ పంపించేటటువంటి విధానం కోసం కమ్యూనిటీ కిచెన్స్ జంక్షన్స్లో ఉండాలన్నది దానికి తన సొంత డబ్బులతో కడపలో పెట్టించారు పవన్ కళ్యాణ్. దాని విజువల్స్ని ప్రొజెక్ట్ చేస్తూ విద్యాశాఖ అద్భుతంగా నడుపుతున్నారు లోకేష్ అంటూ ప్రశంసిస్తూ తను ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ఇటు తన చర్యని చూపెడుతూ రెండో పక్కన లోకేష్ని అభినందిస్తూ, తద్వారా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ని త్వరగా తెమిల్చుకుని సేమ్ టైం కలిసి సాగాలన్నటువంటి సంకల్పాన్ని మరొకసారి ప్రొజెక్ట్ చేశారు.